తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణదాస్ ప్రశ్నించారు. ఏలూరు బహిరంగ సభలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొంటూ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ శాఖ తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. జరిగిన ఒక 3000 ఖాళీ కుర్చీలతో 1000 కూడా కాదు, ఎవరో లెక్కెట్టినోడు 730 అన్నాడు. బట్ 1000 మంది అని చెప్పి సింపతిగా మనం లెక్కెట్టుకున్నప్పటికీ ఓ 3000 ఖాళీ కుర్చీలతో ఆ ఖాళీ కుర్చీలు వాడేసుకున్న కుర్చీలు చూసుకుని, అంటే వాళ్ళు వేసుకున్న కుర్చీలే వాళ్ళు చూసుకుని అందులో మనుషులు ఉన్నట్టుగా ఊహించేసుకుని నోటుకొచ్చినట్టు వాగారు కొందరు. సో అలాంటి వాగ్యకారుల్లో ఒకడిని నోట్లో అని చాలా జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని మరి మొన్న సోషల్ మీడియాలో కూడా ప్రజలు ముక్తకంఠంతో ఇలాగా నోట్లో ఉన్న నాలుకను పీకి కానుకలుగా ఇచ్చేవాడిని అతిగా పేలాడు. ఇప్పుడు సభ్యత అనేది చాలా అవసరం. నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు మీడియాలో గంట మాట్లాడి పోరాటం చేశాను. ఏ రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రిపై కానీ ఎవరి మీద కూడా నేను తోలనాడినట్టుగా మాట్లాడాల. ఏలూరులో జరిగిన